యేసుక్రీస్తు నామములో మీ అందరి శుభములు. ప్రైజ్ లార్డ్. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 38 అధ్యాయంలో 5వ వచనంలో, నీ కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనని ఆలకించున్నాను అంటాడు. నీవు కన్నీరు కారుస్తా నేను చూచాను, నీ ప్రార్థన ఆలకిస్తా అంటాడు. అక్కడ హిజ్కియా అనే ఒక వ్యక్తి మరణకరమైన రోగం వస్తుంది. అంటే ఎలాంటి రోగం అంటే దాదాపు క్యాన్సర్ ఆయనకు వస్తుంది అనమాట. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుడు ప్రవర్తన పంపించి, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకున్న అన్ని కూడా అన్నీ సరి చేసుకొని చెప్తాడు. అతడు ముఖం గోడ చటుకు తిప్పుకొని ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా ప్రవర్తించింది, నేను ఎట్లా జీవిస్తునో జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే మన జీవితం సరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి సైతం కూడా మనం అడగగలుగుతాం. అందుకనే ఆయన అంటాడు ఇక్కడ, యెహోవా యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకుంటుని, యథార్థ హృదయమునై సత్యంతో నీ సన్నిధి నేను నడుచుకుంటుని, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తమును నేను కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. నేను సమస్తను కూడా ఎట్లా చేశానో మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు ఆయన కన్నీరు కార్చింది చూశాడు, ప్రార్థన విన్నాడు. వెంటనే అన్నాడు, 15 సంవత్సరాలకు ఆయుష్ పొడిగించాడు. చూడండి, చిన్న ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరములు ఆయన జీవితాన్ని పొడిగిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనకు కావాల్సిన సమస్తం కూడా ఆయన చేయగల దేవుడు కనుక మీరు అన్నిటి విషయంలో చిన్న ప్రార్థన చేయండి. ఆయన అన్నాడు, నీవు కన్నీరు కార్చుట నేను చూచాను, ప్రార్థన అన్నాడు. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు కనుక మన అక్కర్లు కూడా అన్నీ కూడా తీరుస్తాడు. ఇదే అంశం 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయంలో సమస్తం కూడా ఆయన వివరిస్తూ వస్తుంటాడు. కనుక ఎలాంటి రోగమైనా ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు చాలిన దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నీవు ఆయన చేతులకు అప్పగించుకో. హిజ్కియా ఏ విధంగా తన చేతులకు అప్పగించుకున్నాడో 15 సంవత్సరాలు పొడిగించాడు. నా జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు చేయనుగాక. ప్రభునందు విశ్వాసం చుమ్ము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందునుగాక. ఆమేన్.